వెల్కమ్ టు సుధీర్ ఎడిటిక్ యూట్యూబ్ ఛానల్. డిసెంబర్ 11, 2023 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఓకేనా, రోజులాగే ఈరోజు కూడా 10 క్వశ్చన్స్ మీ ముందుకు తెచ్చాను. ఎవరు మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లాస్ కంటిన్యూగా వినండి. అదేవిధంగా చెప్పినవన్నీ కూడా బాగా నీట్గా నోట్స్లో రాసుకుంటూ వీక్లీ ఒకరోజు కరెంట్ అఫైర్స్కు బాగా రివిజన్ కేటాయించుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా డైలీ పేపర్ చదవడం, మంత్లీ మ్యాగజైన్ ఏదైనా తీసుకోవడం, మన ఛానల్ నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ తీసుకోవడం, ఇట్లా కరెంట్ అఫైర్స్ ఓకే క్లాసులు డైలీ అప్డేటెడ్గా వింటూ మీరు ఎక్కడా మిస్ కాకుండా ఉంటే కనుక ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్స్ అనేటువంటివి వస్తాయి. రానున్నటువంటి ఎగ్జామ్స్లో ఓకేనా మీరు ఇతరుల కంటే కొద్దిగా ఎక్కువ మార్కులు తెచ్చుకొని జాబులు అనేటువంటివి సంపాదించుకుంటారనమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి. వాటితో పాటు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, జీకే, కరెంట్ అఫైర్స్, బయాలజీ, ఇంకా మీ సిలబస్ తగ్గట్టు ఏవైనా ఉంటే ఇవి వేట్లో అయినా ఉంటాయన్నమాట. కాబట్టి ఇంకా సిలబస్ తగ్గట్టు ఏవైనా ఉంటే అవి కూడా గ్యాదర్ చేసుకొని నీట్గా అవి కూడా రివిజన్ చేసుకుంటూ రావాలి. క్లాసులు ఎవరైతే ఓకేనా విని ఉంటారో వాళ్ళు రివిజన్ చేసుకోవాలి. క్లాసులు వినకుండా కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఉన్న వాళ్ళకి ఇవన్నీ చదువుకోవడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పుడు దయచేసి మీరందరూ కూడా ఎవరైనా కోచింగ్ తీసుకోకపోతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడే కోచింగ్ తీసుకోండి. ఫ్యూచర్ అంతా ఉపయోగపడుతుంది కోచింగ్ అనేది ఖచ్చితంగా. ఓకేనా, కాబట్టి కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి. 8186006848. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకొని డైలీ క్లాసులు వింటూ బాగా ఎగ్జామ్స్ రాసుకుంటూ రానున్న ఎగ్జామ్స్కి మీరు మంచిగా ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ హాస్టల్ వసతి ఉంటుందన్నమాట. హాస్టల్ వసతి కూడా ఉంది. కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా ఏ జిల్లా నుంచైనా ఇక్కడికి వచ్చి సెక్యూరిటీగా చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, యూటిలైజ్ చేసుకోండి అందరూ కూడా. ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డేని ఏ తేదీన నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 11వ తారీఖు నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2003 నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా కూడా డిసెంబర్ 11వ తారీఖున అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. పర్వతాలను పరిరక్షించడం ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ దినోత్సవం ప్రధానంగా ప్రపంచంలో ఎన్నో పర్వతాలు, అన్ని పర్వతాల పరిరక్షణే ఈ తేదీ యొక్క ప్రాముఖ్యత అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో పర్వతాలను ఆధారంగా దాదాపు 18% మంది ప్రజలు జీవనాధారంగా బతుకుతూ ఉన్నారంట. ఇక పర్వతాల ఆధారంగా ప్రజలు ఎంత శాతం బతుకుతూ ఉన్నారంటే కనుక 18% మంది ప్రజలు అదే జీవనాధారంగా బతుకుతూ ఉన్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇక పర్వతాలు అనగానే మనకు చాలా ముఖ్యంగా భారతదేశ విషయానికి వస్తే కనుక మనకి మౌంట్ ఎవరెస్ట్ ఓకేనా. ఎవరెస్ట్ పర్వత శిఖరం ఒకటి మౌంట్ ఎవరెస్ట్ కావచ్చు. అదేవిధంగా నీలగిరి పర్వతాలు, వింధ్యా పర్వతాలు, సాత్పుర పర్వతాలు, సహ్యాద్రి పర్వతాలు ఓకేనా. ఇట్లాంటి పర్వతాలన్నీ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ ఇండియా పరంగా చూసుకున్నప్పుడు. ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే కనుక మౌంట్ ఎవరెస్ట్ అనమాట. 8848 మీటర్లు, 8848 మీటర్లతో ఉంటుందన్నమాట. నేపాల్, టిబెట్, చైనాలో విస్తరించి ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్లో సాగరమాత అంటారు. టిబెట్లో చెమోలుంగుమో అంటారు. అదే చైనాలో అయితే కనుక కెమో వాంగుమో అంటారు. కెమో వాంగుమో. మౌంట్ ఎవరెస్ట్ ఓకేనా ఆ హైట్ను ఓకేనా చేసినటువంటి ట్రెజరర్ అనమాట మౌంట్ ఎవరెస్ట్. అతని పేరు మీదుగానే ఎవరెస్ట్ అని పేరు పెట్టబడింది అనమాట. లార్డ్ ఎవరెస్ట్ పేరు మీదుగానే మౌంట్ ఎవరెస్ట్కు పేరు పెట్టడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారిగా అధిరోహించిన వాడు టెన్సింగ్ నార్గే. 1853 మే 29వ తారీఖున టెన్సింగ్ నార్గే మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తాడు. ప్రతి ఏటా ఎవరెస్ట్ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారంటే మే 29 అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ ఎవరంటే కనుక జపాన్ దేశానికి చెందిన జెంకో తాబి. మన దేశానికి సంబంధించి ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కింది ఎవరంటే కనుక అవతార్ సింగ్ గోంబు. అదే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే
బచెంద్రి పాల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరెస్ట్ ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం అన్నమాట. ఇది ఆసియా ఖండంలో భాగంగా అతి ఎత్తైన శిఖరంగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఎత్తైన శిఖరం కూడా. ఇండియాలో ఎత్తైన శిఖరం ఏదంటే కనుక K2 లేదా గాడ్విన్ ఆస్ట్రిన్ 8611 మీటర్లతో ఉంటుంది. K2 శిఖరం అనేటువంటిది 8611 మీటర్లతో ఉంటుందన్నమాట. అది ఇండియా భూభాగంలో ఎత్తైన శిఖరం కాంచనజంగా సిక్కింలో ఉంటుందన్నమాట. కాంచనజంగా 8598 మీటర్లతో ఉంటుంది. 8598 మీటర్లతో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మన దేశంలో చాలా ఎత్తైన పర్వతాలు, ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు, అతి నవీనమైన పర్వతాలు ఏవంటి హిమాలయ పర్వతాలు, ప్రపంచంలో అత్యంత పురాతనమైన పర్వతాలు ఏవంటి ఆరావళి పర్వతాలు, ప్రపంచంలోనే పురాతనమైన పర్వతాలు ఆరావళి పర్వతాలు, ప్రపంచంలో అత్యంత నవీనమైన పర్వతాలు, అతి ఎత్తైన పర్వతాలు ఏవంటి హిమాలయ పర్వతాలు అన్నమాట. హిమాలయాలలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అన్నమాట. అదే హిమాలయాల్లో ఎత్తైన శిఖరం గల భారతదేశ శిఖరం అయితే కనుక K2 లేదా గాడ్విన్ ఆస్ట్రిన్ అన్నమాట. ఆరావళి పర్వతాలలో అతి ఎత్తైన శిఖరం గురు శిఖర్ రాజస్థాన్. వింధ్యా పర్వతాలలో అతి ఎత్తైన శిఖరం గుడ్విల్ పీక్ లేదా సద్భావన్ అంటారు. సాత్పుర పర్వతాలలో ఎత్తైన శిఖరం ధూప్ఘర్ మధ్యప్రదేశ్. సహ్యాద్రి పర్వతాలలో ఎత్తైన శిఖరం కల్సూబాయ్ మహారాష్ట్ర. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట తమిళనాడు. పూర్వాంచల్ పర్వతాలలో ఎత్తైన శిఖరం సారామతి నాగాలాండ్ పూర్వాంచల్ మౌంటైన్స్లో. అదేవిధంగా కారాకోరం పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం K2 లేదా గాడ్విన్ ఆస్ట్రిన్. ఓకేనా. K2 లేదా గాడ్విన్ ఆస్ట్రిన్ అనమాట. కారాకోరం శ్రేణిలో లడక్ శ్రేణిలో ఎత్తైన శిఖరం మౌంట్ కైలాస్ లడక్. జస్కర్ శ్రేణిలో ఎత్తైన శిఖరం మౌంట్ కామెట్ గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ కామెత్ ఉత్తరాఖండ్ అనమాట. అదేవిధంగా పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి కేరళ. అన్నామలై పర్వతాలలో ఎత్తైన శిఖరం అనైముడి కేరళ. ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం అనైముడి కేరళ. అదే తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం జిందగడ ఆంధ్రప్రదేశ్. తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం జిందగడ. తర్వాత అరోమకొండ అనమాట. అది కూడా ఆంధ్రప్రదేశ్. అరోమకొండ కూడా. ఇవి నోట్ చేసుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. థీమ్ నోట్ చేసుకోండి. రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్స్ అనగా పర్వతాల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం. ఇది థీమ్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్. నోబెల్ శాంతి బహుమతి 2023ను డిసెంబర్ 10న ఎవరి తరపున తన సంతానం అందుకున్నారు? చూడండి, నోబెల్ పీస్ ప్రైజ్ 2023ను అందుకున్న వారు ఎవరు యాక్చువల్గా అంటే కనుక నర్గీస్ మహమ్మది. ఎవరు ఈ నర్గీస్ మహమ్మది అంటే ఇరాన్ దేశంలో గొప్ప ఉద్యమకారిణి. ఇరాన్ దేశానికి చెందిన ఉద్యమకారిణి అనమాట. ఓకేనా. అటువంటి ఈ నర్గీస్ మహమ్మదీకి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి అనేటువంటిది వచ్చింది, మనందరికీ తెలుసు. ఎందుకు తన తరపున తన సంతానం, తన పిల్లలు ఇద్దరు కూడా తీసుకున్నారు అంటే కనుక కారణం ఆమె ఇప్పుడు ప్రెసిడెంట్ జైల్లో ఉందన్నమాట. ప్రతి ఏటా డిసెంబర్ 10వ తారీఖున నోబెల్ వర్ధంతి రోజున నోబెల్ బహుమతులు అందజేస్తారనమాట. ఈ నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో అందజేస్తారు. మిగతా 5 రంగాలన్నీ కూడా ఓకేనా మనకు స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇస్తారనమాట. కానీ శాంతి బహుమతి మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. కానీ నోబెల్ శాంతి బహుమతి 1901లో స్టార్ట్ చేస్తారు. 1901లో స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా హెన్రీ డునాంట్కు వస్తుందన్నమాట. 1901లో హెన్రీ డునాంట్ ఎవరు అంటే రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు. రెడ్ క్రాస్ ఉంటుంది కదా సంస్థ, ఆ సంస్థ స్థాపకుడే హెన్రీ డునాంట్ అనమాట. నోబెల్ శాంతి బహుమతి అత్యధికంగా 3 సార్లు వచ్చిన సంస్థ కూడా రెడ్ క్రాసే. సంస్థ పరంగా అత్యధికంగా ఎక్కువ సార్లు
దేనికి ఇవ్వడం జరిగింది నోబెల్ బహుమతి అంటే కనుక రెడ్ క్రాస్కి ఇచ్చారనమాట. సంస్థకు 3 సార్లు వచ్చింది. ఆ సంస్థ స్థాపకుడైనటువంటి హెన్రీ డ్యునాంట్కి కూడా నోబెల్ బహుమతి వచ్చిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ ఏడాది ఎవరికి వచ్చిందంటే నర్గిస్ మహమ్మదీకి వచ్చింది. మనం ఆల్రెడీ నోబెల్ బహుమతులు ఇంతవరకే చెప్పుకున్నాం. అక్టోబర్ నెలలోనే ఈ బహుమతులు అనేటువంటి రిలీజ్ చేశారు. డిసెంబర్ 10వ తారీఖున ప్రదానం చేస్తారనమాట. కానీ అక్టోబర్ నెలలోనే మనకి విడుదల చేశారనమాట నోబెల్ బహుమతులన్నీ కూడా. నర్గిస్ మహమ్మదీ గొప్ప ఉద్యమకారిని అనమాట. ఇరాన్ దేశంలో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కల్పించాలని ఆమె పోరాటాలు చేస్తూ ఉందన్నమాట. ఆమె చేసినటువంటి పోరాటాల కారణం చేత ఏకంగా ఆమె 13 సార్లు అరెస్ట్ అయిందనమాట. 13 సార్లు అరెస్ట్ అయిందనమాట. 5 సార్లు శిక్షకు గురైందనమాట. 5 సార్లు శిక్షకు గురైంది. 31 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపిందనమాట నర్గిస్ మహమ్మదీ. 31 సార్లు జైలు జీవితాన్ని గడిపింది. ప్రస్తుతం కూడా ఆమె జైల్లోనే ఉందన్నమాట. ఏ దేశ జైల్లో? ఇరాన్ దేశంలో ఆ జైల్లో ఉందన్నమాట. కాబట్టి ఆమె తరపున ఆమె యొక్క పిల్లలు ఇద్దరు కూడా అవార్డు వచ్చి స్వీకరించారు. ఎగ్జామ్లో ఖచ్చితంగా రేపు రానున్న ఎగ్జామ్స్లో నోబెల్ శాంతి బహుమతి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ ఏడాది మొత్తం 11 మందికి ఇచ్చారు. ఫిజిక్స్లో 3, కెమిస్ట్రీలో 3, మెడిసిన్లో 2, ఎకానమీలో 1, లిటరేచర్లో 1, పీస్లో 1 అనమాట. మొత్తం 11 మందికి ఇచ్చారు. ఈ 11 మందిలో మహిళలు 4 అనమాట. 4 ఉన్నారనమాట మహిళలు, గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 మహిళల పేర్లు మీరు నోట్ చేసుకోవాలి. బెర్టోజీ, కెరోలిన్ ఆర్ బెర్టోజీ ఒకరు, కెరోలిన్ ఆర్ బెర్టోజీ. ఈ కెరోలిన్ ఆర్ బెర్టోజీకి కెమిస్ట్రీలో వచ్చిందనమాట, కెమిస్ట్రీ. క్యాటలిన్ కరికో వచ్చేసి మెడిసిన్ అనమాట, మెడిసిన్. క్లాడియా గోల్డిన్ వచ్చేసి ఎకానమీలో ఒకరికి వచ్చిందనమాట. ఈసారి మహిళకే వచ్చిందనమాట, క్లాడియా గోల్డిన్కు వచ్చింది, క్లాడియా గోల్డిన్. ఇక పీస్, శాంతిలో నర్గిస్ మహమ్మదీ. ఈ 4 పేర్లు నోట్ చేసుకోండి. కెరోలిన్ ఆర్ బెర్టోజీ, క్యాటలిన్ కరికో, అదేవిధంగా మరొకరు ఎవరు? క్లాడియా గోల్డిన్, నర్గిస్ మహమ్మదీ అనమాట, నోట్ చేసుకోవాలి. థర్డ్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా ఎవరు ఎంపిక అయ్యారు? ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా ఎంపికైన వారు విష్ణుదేవ్ సాయ్. మన ఇమేజ్లో చూడొచ్చు విష్ణుదేవ్ సాయిని. ఇతనే ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా ఎంపిక కావడం జరిగిందనమాట. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ పార్టీ అక్కడ ఉన్నటువంటి స్థానాలు, అసెంబ్లీ స్థానాలు 90 అయితే ఈ 90 అసెంబ్లీ స్థానాల్లో 54 స్థానాలను కైవసం చేసుకుందనమాట భారతీయ జనతా పార్టీ. మరొక 35 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఒక స్థానాన్ని ఇతరులు కైవసం చేసుకోవడం జరిగిందనమాట. 54 స్థానాలు బీజేపీ, 35 స్థానాలు కాంగ్రెస్, 1 స్థానము ఇండిపెండెంట్ అనమాట. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో 46 అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీ అయితే సాధిస్తుందో ఆ పార్టీ అధికారాన్ని చేపడుతుందన్నమాట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 54 స్థానాలు రావడం వల్ల అక్కడ అధికారాన్ని చేసే కెపాసిటీ ఏ పార్టీకి దక్కింది అంటే కనుక బీజేపీ పార్టీకి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ను పక్కన పెట్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయికి బ్రహ్మరథం పట్టడం జరిగిందన్నమాట బీజేపీ వాళ్ళు. ఇది వరకు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీ తరపున రమణ్ సింగ్ చేశాడు. కానీ రమణ్ సింగ్ని ఇప్పుడు పక్కన పెట్టారనమాట. ఇప్పుడు ఎవరిని కూర్చోబెడుతున్నారు అక్కడ ముఖ్యమంత్రిగా అంటే ఈ విష్ణుదేవ్ సాయిని కూర్చోబెడుతున్నారు. అది నోట్ చేసుకోవాలి. విష్ణుదేవ్ సాయి డిసెంబర్ 13వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 13వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నాడనమాట. ఆల్రెడీ 2 ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసేశారు. డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడనమాట. ఆయన చేత చేయించింది ఎవరంటే కనుక గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించింది. అదేవిధంగా డిసెంబర్ 8వ తారీఖున మిజోరాం ముఖ్యమంత్రిగా లాళ్ళు హోమా జోరం
పీపుల్స్ మూమెంట్ అనేటువంటి పార్టీకి చెందినవాడు అనమాట. ఆయన చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారు మిజోరాంలో? మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారనమాట. ఇప్పుడు డిసెంబర్ 13వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇతని చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఎవరు ఉన్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఫామ్ అయిన తర్వాత వారి చేత గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాబట్టి 5 రాష్ట్రాల ఎన్నికలు, ఆ ఫలితాల్లో గవర్నర్ల పేర్లు కూడా మనం నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి మీరు చేయండి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని, ఓకేనా? రేపు ఒకవేళ తెలియకపోతే నేను రేపటి క్లాస్లో నేను మీకు చెప్తాను, ఓకేనా? ఇట్లా ఛత్తీస్గఢ్కి ఇతను 4వ ముఖ్యమంత్రి అనమాట. ఛత్తీస్గఢ్ 2000 నవంబర్ 1వ తారీఖున మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వేరైందనమాట. 2000 నవంబర్ 1న 26వ రాష్ట్రంగా భారతదేశంలో ఛత్తీస్గఢ్ అవతరించిందనమాట. అప్పటి నుంచి ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అనమాట ఇతను విష్ణుదేవ్ సాయ్. ఆ ఛత్తీస్గఢ్కు మొట్టమొదటి గిరిజన ముఖ్యమంత్రి కూడా, గిరిజన నాయకుడు అనమాట ఇతను, గిరిజనుడు అనమాట. గిరిజన నాయకుడిగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఈయన. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడనమాట. ఎవరంటే విష్ణుదేవ్ సాయ్ అనమాట. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి విష్ణుదేవ్ సాయి గురించి. ఇతనిది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు డిసెంబర్ 13న, ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, భూగర్భ జల పరిరక్షణలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? భూగర్భ జల పరిరక్షణలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చూడండి, కొన్ని చాలా ముఖ్యంగా మనకి కేంద్ర భూగర్భ జల వనరుల మండలి వెల్లడించిన అంశాలన్నమాట. కేంద్ర భూగర్భ జల వనరుల మండలి అధ్యయనంలో వెల్లడించిన వివరాలు కొన్ని నోట్ చేసుకోవాలి మీరందరూ కూడా. ఏం చెప్తూ ఉంది ఈ మండలి అంటే కనుక, వర్షాల కారణం చేత జల సంరక్షణ చర్యల వల్ల 983 టీఎంసీల భూగర్భ జలాలుగా రూపాంతరం చెందాయంట. ఓకేనా? అంటే వర్షాలు పడడం వల్ల కావచ్చు, అదేవిధంగా జల సంరక్షణ చర్యల వల్ల 983 టీఎంసీలు భూగర్భ జలాలుగా రూపాంతరం చెందాయంట. అంటే మంచి విషయం అన్నమాట ఇక్కడ. అదేవిధంగా జాతీయ ప్రమాణాల మేరకు 934 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందంట. గుర్తుపెట్టుకోవాలి, జాతీయ ప్రమాణాల మేరకు ఎన్ని టీఎంసీలు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది రాష్ట్రాలు అంటే కనుక 934 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ ఆంధ్రప్రదేశ్ 264 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుందనమాట. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 264 టీఎంసీలు మాత్రమే వినియోగించుకొని టాప్లో నిలిచిందనమాట ఇప్పుడు. కాబట్టి భూగర్భ జల పరిరక్షణలో ఏ రాష్ట్రం టాప్ అంటే కనుక ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఎన్ని టీఎంసీలు వినియోగించుకుంది? 264 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుందనమాట. ఎన్ని టీఎంసీలు వినియోగించుకోవచ్చు? 934 టీఎంసీలు వినియోగించుకోవచ్చు అనమాట జాతీయ ప్రమాణాల మేరకు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దేశవ్యాప్త సగటు చూస్తే కనుక 59.62% భూగర్భ జలాలు వినియోగించుకున్నారంట. దేశవ్యాప్తంగా సగటు చూస్తే కనుక ఓకేనా, జాతీయ సగటు అనమాట 59.62% భూగర్భ జలాలు వినియోగించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ సగటు చూస్తే కేవలం 28.3% శాతమే వినియోగించుకున్నారన్నమాట భూగర్భ జలాలను. కాబట్టి ఓకేనా, దేశ సగటుతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సగటు చాలా బెటర్గా కనిపిస్తుందన్నమాట ఓకేనా భూగర్భ జలాల వినియోగంలో. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక భూగర్భ జలాల పరిరక్షణ విషయానికి వస్తే కనుక గత ఏడాది ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది, ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. అంటే వరుసగా 2వ ఏడాది టాప్లో నిలిచిందనమాట. ఇక భూగర్భ జలాల పరిరక్షణ గుర్తుపెట్టుకోవాలి. అండర్ గ్రౌండ్లో వాటర్ ఉంటుంది కదా, ఆ జలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందంట. ఓకేనా, రైట్. ఈ విషయాలు కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే చాలా వెరీ ఇంపార్టెంట్గా ఉన్న విషయాలు ఏంటి అంటే కనుక, దేశంలో 2 నుంచి 5 మీటర్ల లోతులో ఓకేనా మనకి భూగర్భ జలాలు ఎక్కడ బాగా
టాప్లో ఉన్నాయంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అంట, సెకండ్ అస్సాము, థర్డ్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకేనా. అంటే 2 నుంచి 5 మీటర్ల లోతులోనే మనకి జలాలు అనేటువంటివి కనిపిస్తాయి అన్నమాట. ఏ రాష్ట్రంలో? టాప్లో ఆంధ్రప్రదేశ్ అంట, సెకండ్ అస్సాం అంట, థర్డ్ ఉత్తరప్రదేశ్ అంట. ఇకపోతే 20 నుంచి 40 మీటర్లకు పడిపోయినాయంట జలాలు. కానీ 20 నుంచి 40 మీటర్లకు పడిపోయిన వాటిలో మనం చూస్తే కనుక ఢిల్లీ ఫస్ట్ ఉందంట, సెకండ్ హర్యానా, థర్డ్ పంజాబ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలా. 2 నుంచి 5 మీటర్ల లోతులో జలాలు ఒక లిస్టు, 20 నుంచి 40 మీటర్లకు పడిపోయిన జలాలు ఒక లిస్ట్ అనమాట. అంటే జలాలు ఏమవుతున్నాయి? ఇంకిపోయినాయి అనమాట, లోపలికి ఇంకిపోయినాయి అనమాట. అట్లా ఏ రాష్ట్రం టాప్లో ఉందంటే కనుక ఓకేనా, హర్యానా రాష్ట్రం టాప్లో ఉంది. ఢిల్లీ ఫస్ట్ ఉందన్నమాట, కేంద్రపాలిత ప్రాంతం అది. తర్వాత హర్యానా కనిపిస్తుంది, తర్వాత పంజాబ్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. భూగర్భ జల పరిరక్షణలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. గత ఏడాది ఫస్ట్ ఆంధ్రప్రదేశే, ఈ ఏడాది కూడా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇక 2 నుంచి 5 మీటర్ల లోతులోనే జలాలు అనే అంశం పరంగా తీసుకున్నప్పుడైతే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంటుంది, సెకండ్ అస్సాము, థర్డ్ ఉత్తరప్రదేశ్ అనమాట. అదేవిధంగా 20 నుంచి 40 మీటర్లకు పడిపోయిన జలాలు అనే టాపిక్లో ఫస్ట్ ఢిల్లీ ఫస్ట్ ఉంటుంది, సెకండ్ హర్యానా ఉంటుంది, థర్డ్ పంజాబ్ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోవాలి బాగా. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరందరూ ముందుగా లైక్ చేయండి, ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవుతే కనుక వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. దయచేసి మీరందరూ కూడా మేము అడిగినా అడగకపోయినా మీరు లైక్ చేయడం మాత్రం మరవద్దండి. ఓకేనా. మీ లైకులే మేము మరిన్ని క్లాసులు చేయడానికి ముందుకు తీసుకొని పోతాయన్నమాట. కాబట్టి దయచేసి మీరందరూ కూడా లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024లో COP29 సదస్సు ఎక్కడ జరగనున్నది? చూడండి, కాప్ సదస్సులు అనేటువంటి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఏడాది మనకి దుబాయ్లో జరిగింది COP28 సదస్సు అని మనందరికీ తెలుసు. UNFCCC దాన్నే కాప్ సదస్సులు అంటారన్నమాట, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. 28 సదస్సు ఈ ఏడాది దుబాయ్లో జరిగింది. మన దేశం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడం కూడా జరిగింది. మన దేశంలో కూడా కాప్ సదస్సు ఎప్పుడు జరగబోతూ ఉంది? 2028లో జరగబోతూ ఉందన్నమాట. 2028లో జరగబోయే ఈ కాప్ సదస్సు 33వ సదస్సు అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. 33వ సదస్సు 2028లో మన భారతదేశంలో జరపనున్నారన్నమాట. ఈ ఏడాది ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది అని మనకు తెలుసు. ఇక ఈ ఏడాది ముగిసిపోవడం జరిగింది కాప్ సదస్సు అనేటువంటిది. నెక్స్ట్ ఏడాది ఎక్కడ జరపాలని నిర్ణయించడం జరిగింది అంటే వీళ్ళు అజర్బైజాన్ రాజధాని బాకు. అజర్బైజాన్ రాజధాని బాకులో COP29 సదస్సు 2024లో నవంబర్ నెలలో జరగనున్నాయన్నమాట. 2024 నవంబర్ నెలలో COP29 సదస్సు జరగనుంది, నోట్ చేసుకోవాలి. ఇకపోతే ఈ ఏడాది ముగిసిపోయాయన్నమాట. ఈ ఏడాది జరిగినటువంటి చర్చలన్నింటినీ కలిపి ఒక ముసాయిదా రూపంలో రిలీజ్ చేయడం జరిగిందనమాట, ముసాయిదాను విడుదల చేయడం జరిగిందనమాట. దానిలో భాగంగా చివరి రోజు ముఖ్యమైనటువంటి విషయాలు కూడా కొన్ని చర్చించడం జరిగిందనమాట. దానిలో భాగంగా ప్యారిస్ ఒప్పందాన్ని గుర్తు చేశారు. 2015లో COP21 సదస్సు ప్యారిస్లో జరిగిందనమాట. 2015లో COP21 సదస్సు ప్యారిస్లో జరిగింది. ఈ ప్యారిస్ ఒప్పందంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే కనుక ఈ శతాబ్దం చివరి నాటికి ఇప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్కు ఓకేనా చేర్చాలని నిర్ణయించడం జరిగిందనమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్కు తగ్గించాలని ఓకేనా ప్యారిస్ ఒప్పందంలో భాగంగా ఆ రోజు నిర్ణయించడం జరిగిందనమాట. ఏ శతాబ్దం అంతం నాటికి? ఈ శతాబ్దం అంతం నాటికి అంటే 2100 నాటికి ఆ విషయాన్ని గుర్తు చేయడం జరిగిందనమాట. కానీ అన్ని దేశాలు కూడా ఆ దిశగా ఎవరు కూడా ప్రయత్నాలు చేయడం లేదు అని కాపు సదస్సులో భాగంగా చెప్పడం జరిగిందనమాట. 2100 నాటికి 1.5 డిగ్రీల సెల్సియస్కు తగ్గించాలనేటువంటి తీసుకొచ్చారనమాట. కానీ ఆ దిశగా ఏ దేశాలు కూడా ప్రయత్నాలు చేయడం లేదంట. అంతేకాదు, యాక్చువల్గా మనకి ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు
హరిత ప్రమాణాలను అమలు చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు హరిత ప్రమాణాలను అమలు చేసేందుకు 21,500 కోట్ల డాలర్ల నుంచి 38,700 కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందంట ప్రతి సంవత్సరం. ఎన్ని కోట్లు? 21,500 కోట్ల డాలర్ల నుంచి 38,700 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉందంట. కానీ కేవలం 2,100 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తూ ఉన్నారంట. 2,100 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి సదస్సులు అయితే జరుగుతూ ఉన్నాయి, కానీ సదస్సుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలపైన కట్టుబడి ఉండడం లేదు ఈ దేశాలన్నీ కూడా అని అక్కడ ప్రస్తావించడం జరిగిందనమాట ముగింపు సందర్భంగా. కాబట్టి గుర్తుంచుకోవాలి, అన్ని దేశాలు కూడా కాప్ సదస్సులో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను అన్ని దేశాలు కట్టుబడి ఉండి ఆ ప్రయత్నాల దిశగా ముందుకు వెళ్ళాలి అని చెబుతూ ముగించడం జరిగిందనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది అనేది అజర్బైజాన్ రాజధాని బాకులో. ఇండియాలో ఎప్పుడు అంటే 2028లో 33వది అనమాట. ఈ సంవత్సరం ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో అని నోట్ చేసుకోవాలి. అదేవిధంగా చాలా ఫేమస్ అనమాట ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది 2015లో 21వ సదస్సు అనమాట. ఓకేనా. సిక్స్త్ క్వశ్చన్, చైనా BRI నుంచి తప్పుకున్న దేశమేది? చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ అంశం. చైనా BRI నుంచి తప్పుకున్న దేశం ఏదంటే ఇటలీ. మన ఇమేజ్లో చూడొచ్చు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఒక పక్క ఉన్నారు, ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని ఉన్నారనమాట. ఇది వరకు ఇద్దరు కూడా ఈ BRIలో భాగస్వామ్యులే. 2019లో భాగస్వామ్యంగా చేరిందనమాట ఇటలీ దేశం. కానీ ఇప్పుడు 2023లో అది తప్పుకోవడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. BRI అంటే కనుక బెల్ట్ రోడ్ అండ్ ఇనిషియేటివ్ అని అర్థం. బెల్ట్ రోడ్ అండ్ ఇనిషియేటివ్ అనేది చైనా దేశం ప్రారంభించినటువంటి గొప్ప అంతర్జాతీయ వ్యూహం అన్నమాట. 2013వ సంవత్సరంలో చైనా దేశము BRI అనేటువంటి దాన్ని ప్రారంభించింది. బెల్ట్ రోడ్ అండ్ ఇనిషియేటివ్ అన్నమాట. అంతర్జాతీయంగా చైనా దేశం ప్రారంభించిన అతిపెద్ద వ్యూహం అన్నమాట. ఇందులో 70 దేశాలు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నమాట. ఓకేనా. అంతర్జాతీయ సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి ఒక గొప్ప సంస్థగా చెప్పుకోవచ్చు BRIని. ఓకేనా. బెల్ట్ రోడ్ అండ్ ఇనిషియేటివ్ ఆసియా ఖండంలోని దేశాలు, యూరప్ ఖండంలోని దేశాలు, ఆఫ్రికా ఖండంలోని దేశాలు భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయన్నమాట. అందులో 2019లో ఇటలీ చేరిందనమాట. ఆ ఇటలీ ఇప్పుడు 2023లో ఓకేనా అది బయటికి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు సరిహద్దు దేశం చైనా, మనతో కానీ వివాదాస్పదంగా ఉన్న దేశం చైనా. కాబట్టి చైనా అనుసరిస్తున్నటువంటి విధానాలలో భాగంగా ఏవైనా దేశాలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇటలీ అనేటువంటిది యూరప్ ఖండంలోని ఒక దేశం. ఇటలీ రాజధాని రోమ్ అన్నమాట. ఇటలీ దేశ కరెన్సీ యూరో, ఇటలీ భాష ఇటాలియన్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని. ఇప్పుడు ఇటలీ దేశం దేని నుంచి బయటకు వచ్చిందంటే కనుక 2013లో చైనా ప్రారంభించినటువంటి BRI బెల్ట్ రోడ్ అండ్ ఇనిషియేటివ్ నుంచి ఇప్పుడు బయటికి వచ్చినటువంటి దేశం అన్నమాట, తప్పుకున్న దేశం అన్నమాట ఇటలీ దేశం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్, కానిస్టేబుల్స్, SI ఇట్లా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు రాసుకోవాలనుకుంటే మాకు కాల్ చేయండి. 8186006848. ఓకేనా. ఊరికే గుడ్డిగా చదువుకుంటూ పోతే లాభం ఉండదు. ఓకేనా. ఎలా చదవాలి, ఒక క్రమ పద్ధతిలో వరుస క్రమంలో సబ్జెక్టులన్నీ కూడా రివిజన్ చేసుకొని ఓకేనా మనం ఎగ్జామ్స్ రాసుకోవాలి వెళ్ళి. కానీ ఎక్కడంటే అక్కడ చదువుకొని ఎగ్జామ్స్ రాస్తే ప్రయోజనం ఉండదన్నమాట. తెలంగాణలో కూడా మనకి ఈ సంవత్సరం ఖచ్చితంగా అన్ని రకాల నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ ఏవైతే మనకు పోస్టులు ఉన్నాయో ఖాళీలు అన్నీ కూడా భర్తీ అవుతాయన్నమాట. ఎందుకంటే నిన్నటి అసెంబ్లీలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఓకేనా. గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సిలో అవకతవకల గురించి మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వం నిరుద్యోగులను ఎలా విస్మరించారు అనేది ఆయన ప్రస్తావించడం జరిగిందనమాట. కాబట్టి ఆయన కొద్దిగా కేరింగ్గా ఉన్నాడనమాట నిరుద్యోగుల పైన. కాబట్టి ఈ సంవత్సరం విభిన్న రకాల పోస్టులన్నీ కూడా రాబోతాయి. అన్నిటికీ ఒకటే సిలబస్ ఉంటుంది, జనరల్ స్టడీస్. కాబట్టి జనరల్ స్టడీస్లో మీరందరూ కూడా పవర్ఫుల్గా ఇప్పటి నుంచే చదువుకుంటూ వస్తే ఆ రోజుకు బ్రహ్మాండంగా తయారవుతారనమాట. అంతేగాని మళ్ళీ నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత కూర్చొని అప్పుడు చదువుకుందాం అని చాలామంది అనుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది చదివేసి పెట్టేసుకున్నారు కాబట్టి మళ్ళీ మీ పుస్తకాలను ఇప్పుడే తీస్తే అవన్నీ కూడా గుర్తుంటాయి బాగా. కాబట్టి మీరు ఏదైనా వర్క్ చేసుకుంటా ఉన్నా సరే మీరు ఏం చేయాలి, ఆ పుస్తకాలను చదవడం మాత్రం ఆపేయద్దండి. ఖచ్చితంగా యాక్చువల్గా 10 గంటలు చదవాలా నోటిఫికేషన్స్ టైంలో అయితే కనుక. మిగతా టైంలో అయితే కనీసం 6-7 గంటలన్నా చదువుకోవాలి, నోటిఫికేషన్స్ లేని టైంలో కూడా. ఓకేనా. కాబట్టి మీరందరూ కూడా చదవండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు పడబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఆల్రెడీ చాలా పోస్టులు మనకు వచ్చేసాయి, ఇంకా కొన్ని రావాల్సి ఉందన్నమాట. ఇక వచ్చినా రాకపోయినా మన ప్రయత్నం ఏంటంటే కనుక ఎలక్షన్స్ టైం కాబట్టి గవర్నమెంట్స్ వదులుతాయి కాబట్టి బాగా చదవాలి. ఇట్లా ఎగ్జామ్స్ రాయాలి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీరు. కానీ రాస్తే కనుక మీ టాలెంట్ మీకు అర్థమవుతుంది, ఎంత మాత్రం ఉన్నారో ఎంత మాత్రం చదివినామని. మేము ఆ టాపిక్స్ మీకు సెండ్ చేస్తాం. ఆ టాపిక్స్ నీట్గా చదువుకుంటూ మీరు రాస్తూ రోజు కూడా రివిజన్ చేసుకుంటూ పోతే కనుక ఒక 2 నెలలకి నీట్గా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. కోచింగ్ అనేది కంపల్సరీ. కోచింగ్ తీసుకొని వాళ్ళైతే కోచింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఓకేనా, మనంతకు మనం సొంతంగా చదివితే చాలా టైం పడుతుంది అనమాట. అదే కోచింగ్కి వెళ్తే కనుక మనం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉంటాం కాబట్టి ఓకేనా, అక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా బాగా చదువుకొని బాగా రోజు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఇలా చేస్తే కనుక మనం అనుకున్నటువంటివి సాధించగలుగుతాం అన్నమాట. ఓకేనా. చిన్న వయసు అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు కొద్దిగా టైం ఎక్కువ కేటాయించుకొని ఓకేనా జాబ్ల కోసం బాగా ప్రయత్నించాలి. ఓకేనా. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళతో వచ్చినా జాబ్ తప్పేంలే. గవర్నమెంట్ జాబ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పోస్ట్ అనమాట. కాబట్టి 2 ఏళ్ళు బట్టని, 3 ఏళ్ళు బట్టని, సంవత్సరం బట్టని, 6 నెలలు బట్టని, 3 నెలలు బట్టని తక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఇప్పుడే డిగ్రీస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూర్చొని చదువుకోవాలి. 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ. ఓకేనా. ఖచ్చితంగా మీకు జాబులు అనేటువంటివి వస్తాయి అలా చదివితే. అంటే లాంగ్ టైం చదివే వాళ్ళకి ఎక్కువ జాబులు వస్తాయన్నమాట. షార్ట్ టైం చదివే వాళ్ళకు జాబులు వచ్చే అవకాశం చాలా తక్కువ. లాంగ్ టైంలో చదివే వాళ్ళకి జాబులు అనేటువంటివి వస్తాయి. దాన్ని మైండ్లో పెట్టుకొని ఓకేనా టైం వేస్ట్ చేసుకోకుండా మన లైఫ్ ఏంటి ఓకేనా అనేది మనం అనుకొని చదువుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా జాబులు వస్తాయి. ఓకే. సెవెంత్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలోని టింజరిన్ మిడిల్ స్కూల్లో ఎగ్ ఛాలెంజ్ పేరుతో కార్యక్రమం ప్రారంభమైంది? చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట. మన దేశంలో అన్ని పేపర్లలో కూడా ఈరోజు న్యూస్ కనిపించింది. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ కార్యక్రమం అనమాట. అదేవిధంగా టీవీ ఛానల్లో కూడా ఈ న్యూస్ అనేటువంటిది స్క్రోల్ కావడం జరిగిందనమాట. ఎగ్ ఛాలెంజ్. ఎగ్ అంటే కోడిగుడ్డు అని మనందరికీ తెలుసు. ఎగ్ ఛాలెంజ్ ఏంది? ఈ ఎగ్ ఛాలెంజ్ అంటే కనుక జార్ఖండ్ రాష్ట్రంలో సింగ్బమ్ జిల్లాలో టెంజరిన్ మిడిల్ స్కూల్ అనమాట. ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో? జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్బమ్ జిల్లాలోని టెంజరిన్ మిడిల్ స్కూల్. ఇది ఒక ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలోని ప్రిన్సిపల్ అతని పేరు అరవింద్ కుమార్ అనమాట. ఆయన చేపట్టాడనమాట ఈ ఛాలెంజ్ కార్యక్రమం. ఏంటి ఆ ఛాలెంజ్? ఎగ్ ఛాలెంజ్. ఏం చేస్తారు ఎగ్ ఛాలెంజ్లో అంటే కనుక మార్నింగ్ ప్రతిరోజు కూడా స్కూలు విద్యార్థులు 6 కిలోమీటర్లు పరిగెత్తవలసి ఉంటుందన్నమాట. ఇక మార్నింగ్ లేచి వాళ్ళు 6 కిలోమీటర్లు పరిగెత్తవలసి ఉంటుందన్నమాట. అలా ఎవరైతే పరిగెడతారో వారం రోజులు, ఆ 8th డే వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ ప్రిన్సిపల్ ఎగ్స్ను గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. వరుసగా ఓకేనా వారం రోజులు. ఓకేనా, వారానికి 7 రోజులు కదా, అలా 7 రోజులు పరిగెత్తాలన్నమాట. రోజు 6 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అలా పరిగెత్తితే కనుక 7 రోజుల తర్వాత 8వ రోజు వాళ్ళకు కోడిగుడ్లను ఆయన గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. దేనికోసం ఇట్లాంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడు అంటే కనుక విద్యార్థులకు చదువు మాత్రమే కాదు, వాళ్ళకు ముఖ్యంగా ఫిట్నెస్ అనేటువంటిది అవసరం అన్నమాట. వాళ్ళకు ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా అవసరమై ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ఫిట్నెస్ వాళ్ళల్లో కల్పించాలనేటువంటి విషయం పైన ఆ ప్రిన్సిపల్ అరవింద్ కుమార్ గారు చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమమే ఈ
ఓకేనా, ఎగ్ ఛాలెంజ్ అనేటువంటి కార్యక్రమం. అక్కడ ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు ఏం చెప్తూ ఉన్నారు, ఒక న్యూస్ ఛానల్లో చూడడం జరిగిందనమాట. ఆ విద్యార్థులు ఏం చెప్తున్నారంటే కనుక, ఓకే, ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేసిన తర్వాత మాలలో ఎంతో ఫిట్నెస్గా ఇంతకుముందు మజ్జుగా ఉన్నట్టు ఉన్నిందంట. ఆ కార్యక్రమంలో ఎప్పుడైతే వాళ్ళు పాల్గొని రోజు 6 కిలోమీటర్లు పరిగెత్తుతూ ఉన్నారో వాళ్ళలో బాగా ఫిట్నెస్ ఉన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. నా ఎగ్స్ మరింత పౌష్టికాహారాన్ని కూడా కలిగిస్తాయి మనకు తెలుసు. ఎగ్ అనేది గొప్ప పౌష్టికాహారం అనే విషయం మనకు తెలుసు అనమాట. కాబట్టి ఆ ఫిట్నెస్లో వాళ్ళకు అలా చేసిన వాళ్ళకి ఎగ్స్ అందిస్తే కనుక వాళ్ళు వాటిని ఉడకబెట్టుకొని తినడము ఏదో ఒక రకంగా తింటే కనుక వాళ్ళలో మరింత శక్తి వస్తుందన్నమాట. అంతేకాదు ఈ స్కూల్ విద్యార్థులు ఏం చెప్తున్నారంటే కనుక, గతంలో వాళ్ళు 7 గంటలకు లేచేవాళ్ళంట ఉదయం. కానీ ఈ కార్యక్రమం కోసం వాళ్ళు ఏకంగా ఉదయం 4 గంటలకు లేదా 5 గంటలకు లేస్తూ ఉన్నారంట ప్రతిరోజు కూడా. కానీ దానివల్ల కూడా వాళ్ళ శరీరాలు ఎంతో ఉత్తేజంగా ఎంతో యాక్టివ్గా ఉన్నాయంట. ఆ విషయాన్ని కూడా కొంతమంది విద్యార్థులు చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎగ్ ఛాలెంజ్ అనేటువంటి కార్యక్రమం కానీ ఏ రాష్ట్రంలోని స్కూల్లో ప్రారంభించడం జరిగింది అంటే కనుక జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్టార్ట్ అయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టెంజరిన్ మిడిల్ స్కూల్ అనమాట, సింగ్భూమ్ జిల్లాలో. ఓకేనా, అరవింద్ కుమార్ ప్రిన్సిపల్. ఓకేనా, రైట్, అదే ఎగ్ ఛాలెంజ్. ఎయిత్ క్వశ్చన్, ప్రఖ్యాత తమిళ కవి తిరువల్లువర్ విగ్రహాన్ని ఏ దేశంలో ప్రారంభించారు? చూడండి, ప్రఖ్యాత తమిళ కవి అనమాట తిరువల్లువర్. ఆయన యొక్క స్టాచ్యూను ఏ దేశంలో ఆవిష్కరించడం జరిగింది అంటే ఫ్రాన్స్ దేశంలో. ఫ్రాన్స్ దేశంలోని సెర్గి అనే ఒక నగరంలో తమిళ కవి తిరువల్లువర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. చూడండి, మనకు చరిత్రలో ప్రాచీన భారతీయ చరిత్ర అనేటువంటి ఒక పార్ట్ ఉంటుందన్నమాట. అందులో సంగమ యుగం అనే ఒక చాప్టర్ ఉంటుంది, సంగమ యుగం. ఆ సంగమ యుగంలో ఈ కవి ప్రస్తావన వస్తుందన్నమాట మనకి. సంగమ యుగము లేదా తమిళకం అని పిలుస్తారు. ఆ తమిళకంలో లేదా సంగమ యుగంలో ఇతని ప్రస్తావన రావడం జరుగుతుందన్నమాట. కానీ ఎవరు? తిరువల్లువరు. కంబన్ అనేటువంటి మరొక కవి కంబన్. అదే తోల్కపియార్ అనేటువంటి ఒక ప్రముఖమైన కవి తోల్కపియార్. జీవక చింతామణి అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి కవి. వీళ్ళందరూ కూడా తమిళ రచయితలు, తమిళ కవులు, సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు, అత్యంత ప్రాచీనమైనటువంటి వాళ్ళు అన్నమాట. ఓకే, అటువంటి వారిలో ఒకరి వల్లువర్ అని పిలువబడే తిరువల్లువర్. ఇతను రాసిన ప్రముఖ గ్రంథం ఏదంటే తిరుకురుల్ అనే ప్రముఖ గ్రంథం రాస్తారు. తిరుకురుల్ గుర్తుపెట్టుకోవాలా. తిరుకురుల్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే తిరువల్లువర్. అత్యంత ప్రసిద్ధమైనటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి తమిళ కవి అనమాట. ఆయన యొక్క విగ్రహాన్ని ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలోని సెర్గి నగరంలో ఆవిష్కరించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. మన దేశానికి చెందినటువంటి వ్యక్తుల విగ్రహాలు, పురాతనమైనటువంటి పర్సన్స్ విగ్రహాలు ఎక్కడెక్కడ ప్రారంభించబడుతున్నాయి ఆ డేటాను కూడా మందరం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని, ఓకేనా, ఇట్లా విగ్రహాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు తిరువల్లువర్ పేరు మీరు నోట్ చేసుకోవాలి. ఏ దేశం అంటే ఫ్రాన్స్, ఏ నగరం అంటే సెర్గిలో. ఓకేనా, ఎవరైనా తమిళ కవి, అత్యంత సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. ఆయన రాసిన గ్రంథం ఏదంటే కనుక తిరుకురుల్. నైన్త్ క్వశ్చన్, 2023-2024 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ లా నేస్తానికి గాను లబ్ధిదారులకు ఎంత మేర విడుదల చేశారు? 7,98,95,000 అనమాట. 7,98,95,000 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 2,804 మంది ఓకేనా జూనియర్ లాయర్లు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వారి ఖాతాల్లో ఈ 6 నెలలకు సంబంధించి 30,000 రూపాయలు జమ చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి ఓకేనా ఒక్కొక్క యువ న్యాయవాదికి, ఎవరైతే యువ న్యాయవాదులు ఉంటారో వారికి మాత్రమే అందిస్తారనమాట. ఈ లా నేస్తం కింద లబ్ధిదారులు వాళ్ళే అనమాట. 35 సంవత్సరాల లోపు కలిగినటువంటి యువ న్యాయవాదులకు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందనమాట. నెలకు 5,000 చొప్పున. అట్లా
సంవత్సరానికి 60,000 చెల్లిస్తారనమాట. 60,000 రూపాయలు చెల్లిస్తారు. ఇది రెండవ విడత అనమాట. ఈ 6 నెలలకు సంబంధించి వారి ఖాతాల్లో 30,000 జమ కావడం జరిగిందనమాట. నెలకు 5,000, సంవత్సరానికి 60,000 అనమాట. ఈ 6 నెలలకు సంబంధించి ఏప్రిల్ టు సెప్టెంబర్ అనమాట. ఈ 6 నెలలకు సంబంధించి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఒక్కొక్కరి ఖాతాలో 30,000 అనమాట. యువ న్యాయవాదులకి దానికి వాళ్ళు మొత్తం కేటాయించిన నిధి ఎంత దీనికి సంబంధించి అంటే కనుక ఈ విడతకు సంబంధించి 7,98,95,000 అనమాట. ఇట్లా మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఈ విడతలో అంటే కనుక 2,804 అనమాట. 2,804 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఆంధ్రప్రదేశ్ సంబంధించి నవరత్నాలు కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, ఓకేనా, ఈ సంవత్సరము ప్రతి చోట కూడా ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వారి ఖాతాల్లో ఆ నిధులు జమ చేయడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి అన్నీ కూడా మనం నోట్ చేసుకుంటూ రావాలి. నిన్నటి క్లాస్లో ఆరోగ్యశ్రీ గురించి కూడా మనం చెప్పుకున్నాం. 25 లక్షలకు పరిమితిని పెంచారు అని. అదేవిధంగా గత క్లాసులో మనం చెప్పుకున్నాం కళ్యాణమస్తు షాదీ తోబాలకు వారి ఖాతాల్లోకి జమ చేశారు అని. ఎవరైతే ఎస్సీలు, ఎస్టీ, బీసీలు ఇట్లా కులాంతర వివాహాలు చేసుకొని ఉంటారో వారందరికీ కూడా వారి ఖాతాల్లోకి వివాహాలు చేసుకున్న వారందరికీ కూడా వారి ఖాతాల్లో జమ చేశారు అని చెప్పుకున్నాం. ఇట్లా ఏ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళందరూ అవి నోట్ చేసుకోండి. అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా అవన్నీ ఒక చోట నోట్ చేసుకోండి. ఓకేనా, లాస్ట్లో ఇబ్బంది ఉండదన్నమాట. రైట్. లాస్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం దేని ఉత్పత్తిలో చెరకు రసము, చెరకు సిరప్ను నిషేధించింది? కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తిలో చెరకు రసము లేదా చెరకు సిరప్ను వాడడాన్ని నిషేధించిందనమాట. ఇక నుంచి ఇథనాల్ తయారీలో అంటే ఇథనాల్ ఉత్పత్తిలో చెరకు రసాన్ని వాడకూడదనమాట, చెరకు సిరప్ను వాడకూడదనమాట. ఎవరు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట. వాటిపైన నిషేధం విధించిందనమాట. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, నోట్ చేసుకోవాలి. ఓకేనా. ఇథనాల్లో ఇక నుంచి చెరకు రసాన్ని కానీ చెరకు సిరప్ను కానీ వాడకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. దేనికోసం ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వము అంటే కనుక దేశీయ మార్కెట్లో తగినంత చెరకును తీసుకురావాలని. దేశీయ మార్కెట్లో తగినంత పంచదార, చెరకు నుంచి ఏం తయారు చేస్తారు? పంచదార తయారు చేస్తారు. కాబట్టి దేశీయ మార్కెట్లో తగినంత పంచదారను ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. చెరకు శాస్త్రీయ నామం శాకారం అఫిసనారం. శాకారం అఫిసనారం అనమాట. చెరకు ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం ఏది అంటే కనుక ఉత్తరప్రదేశ్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంచదార పరిశ్రమ ఏర్పాటైంది కూడా యూపీలోనే, ప్రతాప్పూర్లో. 1903లో యూపీలో ప్రతాప్పూర్ అనేటువంటి ఒక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పంచదార పరిశ్రమ స్టార్ట్ అయిందనమాట. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో ప్రథమ దేశం బ్రెజిల్. బ్రెజిల్ తర్వాత పంచదార ఉత్పత్తిలో రెండవ దేశం మన భారతదేశమే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, షుగర్ కేన్ అంటే చెరకు, షుగర్ అంటే పంచదార, షుగర్ కేన్ నుంచి తయారు చేసేదే పంచదార అనమాట. భారతదేశంలో షుగర్ కేన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటాడు. భారతదేశంలో చెరకు పరిశోధనా కేంద్రం అనమాట ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని లక్నో. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ చెరకు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందంటే కనుక కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో ఉందన్నమాట. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అదే షుగర్ కేన్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. షుగర్ కేన్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉందంటే కనుక తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంటుంది. తమిళనాడులోని కోయంబత్తూర్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంది? ఇథనాల్ తయారీలో చెరకు రసాన్ని వాడకూడదు అని చెప్పడం జరిగిందనమాట. ఇది నోట్ చేసుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మీకు నవంబర్ నెల వరకు
కరెంట్ అఫైర్స్ అనేటువంటివి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. వీటిని తీసుకోవాలనుకుంటే మీరు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కేవలం 100 రూపాయలకు అందిస్తూ ఉన్నాం. డేట్ టు డేట్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుందన్నమాట కరెంట్ అఫైర్స్ ఫైల్. నీట్గా వీటిని జిరాక్స్ తీసుకొని ఓకేనా, ఎవ్రీ మంత్ను సపరేట్ చేసుకొని ఒక్కొక్క నెల కంప్లీట్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే టయానికి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు కంప్లీట్గా చూసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఓకేనా, కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి, అందరికీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.